అమ్మా ప్రగడోరు అంకాలమ్మ ఎలాగ ఉన్నది నాయమ్మ ఈ ప్రగడోరు అంకాలమ్మ ఒకనాడు కాలమందిని ఏ రీతి కొన్నాడు అమ్మవారు అవతారు పుట్ట మార్చుకునే దేశాల మీదకి బయలుదేరింది నాయనా దేశాంతరు బయలుదేరి వస్తుంటే ఊరుగుండ్రు రాజు పట్నానే ఎలాగుందయ్యా చెట్టి బలులందరూ ఏకమై కళ్ళు గెత్తున్నారు చెట్టిగాళ్ళు ఇన్నూరు మున్నూరు చెట్టిగాళ్ళు కళ్ళు గెత్తున్నారు చెట్టిగాళ్ళు అంటే ఎవరండి పిల్లేవారు పితాని వారు నారదమురుల వారు నరాల వారు గుబ్బల వారు చిత్తూరి వారు ఇలాగిన చిట్టిగాళ్ళు 2 కత్తులు 7 కోట్లు 7 కత్తులు 12 కోట్లు చిట్టిగాళ్ళంతాను కళ్ళుగెత్తున్నారు బాబయ్య చిట్టిగాళ్ళంతా కళ్ళుగెత్తున్నారండి ఆనాడు కళ్ళు పాటలంతా ఒకడే పాడుకునేవాడు గుత్తదారుడు ఉన్నవాళ్ళు ఎంతమంది గీసినా ఈ గుత్తదారుడికి కళ్ళు అప్పచెప్పవలసిందే ఈ చిట్టిగాళ్ళంతా కళ్ళుగెత్తున్నారు అటువంటి టైంలో దేశాంతరం వద్దామని వచ్చింది ఎవరో ఈ అంకాలమ్మ ప్రగడోరు అంకాలమ్మ సాయంత్రం రాబోదప్పుడికి చిట్టి బల్లీలు కళ్ళుగెత్తుంటే కళ్ళు వాసన మా మంచి వాసన కొట్టింది అంకాలమ్మ కళ్ళు వాసన మా మంచి వాసన కొట్టింది ప్రగడూరు దేవతకి నాయమ్మ అంకాలమ్మ కళ్ళు వాసన మా మంచి వాసన తగిలంటాదే చిట్టిగాలు వనంలోకి వెళ్తాను 3 మిడకలు గట్టి ముత్యమంత సూరే పానకం పోయమంటాను పోసారా కళ్ళు తాగి వాళ్ళని తీరించిపోతాను కళ్ళు పోయిరు కాదు